హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రాజు. ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండింది. స్టార్టింగే ఒక మంచి సాంగ్, మైండ్ బ్లాక్ సాంగ్‌తో అందరినైతే నిద్ర లేపేశాడు. ఒక కొటేషన్ అయితే చూపించాడు. జీవితం అనేది ఒక ఎంపికలపైన ఆధారపడి ఉంటుంది. మీ ప్రతి ఎన్నికకి దాని పర్యవసానం ఉంటుందని ఒక కొటేషన్ చూపెట్టాడు. ఆ కొటేషన్‌కి సంబంధించిన టాస్క్ నెక్స్ట్ ఉంటది కాబట్టి ఆ కొటేషన్ చూపించిండు. అయితే ఈరోజు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ మొత్తం కూడా అది నిన్న లైవ్‌లో ఆల్రెడీ జరిగిపోయింది. ఈరోజు ఏదైతే లైవ్‌లో జరిగిందో అది మనకు రేపు టెలికాస్ట్ చేస్తారు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్‌లో కూడా మణికంఠ సెంటిమెంట్ కొనసాగుతూనే ఉంది. మణికంఠ సోనియాతో అంటుండు, లేవగానే నాకిదంతా కలలాగా ఉన్నది. నేను పడుకున్నానేమో అనుకున్నా. సాంగ్ వచ్చి లేవగానే షాక్ అయ్యా అని చెప్పేసి సోనియాతో చెప్తున్నాడు. బాత్రూంలో వచ్చేసి ఒక కామెడీ జరిగింది. మన నిఖిలు పృథ్వీతో చెప్పాడు, నువ్వు వాడే పేస్టు అది ఫేస్ వాష్, అది పేస్ట్ కాదు అని చెప్పేసి అన్నాడు. మ్యాటర్ ఏంటంటే అసలు ఆ ఫేస్ వాష్ ఏదైతే ఉందో అదే 3 రోజుల నుంచి పృథ్వీ వాడుతుండంట. అందరూ అక్కడ ఒకటే నవ్వుకున్నారు. ఎవరు ఎటు పోయినా శేఖర్ భాష అండ్ బేబక్ అయితే వాళ్ళు ఏదో రకంగా బాక్సింగ్ లెక్క డ్యాన్స్ చేయడము, ఏదో ఒకటి చేయడము, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎవరు అక్కడ ఏమైనా గొడవలు కానీ ఏమన్నా కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. అయితే విష్ణుప్రియ వచ్చేసి మణికంఠతో అన్నది ఏంటంటే, నేను నిన్ను నామినేట్ చేద్దాం అనుకున్నాను, కానీ అందరూ నిన్ను నామినేట్ చేశారు. ఎందుకులే నేను కూడా నామినేట్ చేయడం అని చెప్పేసి నిన్ను వదిలేశానని చెప్పేసి మణికంఠతో అంటుంది. మణికంఠ ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా డిప్రెషన్‌లో ఉన్నాడు. అయినా కూడా మళ్ళీ విష్ణుప్రియ అతనితో ఏదో ఒకటి అంటనే ఉంది. సో అతను నేను ఆల్రెడీ తిక్కలో ఉన్నాను, నా హెల్త్ లోపల నుంచి తింటుంది, నన్ను వదిలేసేయి అని చెప్పేసి విష్ణుప్రియతో అన్నాడు. మణికంఠ ఒకటే ఫీల్ అవుతుండు నామినేట్ అయిన దగ్గర నుంచి, రేపేమవుతుందా, రేపేమో నేను ఉంటానా, బయటకి వెళ్ళిపోతానా, పబ్లిక్ మరి ఓటు వేస్తారా లేదా అని ఒకటే టెన్షన్ ఫీల్ అవుతుండు. నెక్స్ట్ నిఖిల్ నైనికతో అయితే కొంచెం కామెడీ చేశాడు. ఏంటంటే ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పమని చెప్పాడు. నేమ్ కానీ అతను చేసే పని కానీ చెప్తే ఆమె సిగ్గుపడతా ఉంది. అయితే నిఖిల్ అంటాడు, అదంతా సిగ్గేనా అని చెప్పేసి కొంచెం కామెడీ చేశాడు. అయితే అడుగుతున్నాడు అతను కూడా డ్యాన్సరా లేకపోతే ఏంటి అని చెప్పేసి నిఖిల్ నైనికని అడుగుతున్నాడు. మధ్యలో సోనియా వచ్చేసి నైనికకి అంటుంది 31st స్టోరీ చెప్పమని. మరి 31st స్టోరీ ఏంటో మనకు కూడా తెలియదు. అంటే ముందు చెప్తారేమో చూడాలి మరి. మణికంఠ బాధపడతా ఉంటే పెరీనా వచ్చి మణికంఠతో అంటుంది, నువ్వు ఆల్రెడీ స్పేస్ తీసుకున్నావు ఇప్పటికీ, అది అందరికీ అలవాటైంది నువ్వు స్పేస్ తీసుకోవడము, అట్లనే ఉండాలి అని చెప్పి అంటుంది. స్పేస్ తీసుకోవడం అందరూ చూశారు, నువ్వు కలవడం చూడాలి అందరితో పాటు అని చెప్పేసి ప్రేరణ అయితే మణికంఠతో చెప్తుంది. బేబక్కదైతే ఇప్పుడు కిచెన్ అదే యాస ఉంది బేబక్కది. అయితే విష్ణుప్రియతో అంటుంది, ఆల్రెడీ మనం బాగా వర్క్ చేస్తున్నాము, బ్రేక్ఫాస్ట్కి లంచ్కి 2 అవర్స్ గ్యాప్ ఉండాలి, ప్రతిదానికి 2 అవర్స్ కనీసం గ్యాప్ ఉండాలి, ఊకే కిచెన్ అవుతుందని చెప్పేసి విష్ణుప్రియతో చెప్తుంది. విష్ణుప్రియ బేబక్కతో అంటుంది, మణికంఠ నా దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడు అందరూ టార్గెట్ చేశారు అని. సో నేను అతన్ని నామినేట్ చేయకుండా మైనస్ చేశాను, కానీ ఇప్పుడు ఎవరిని వదలను, ప్రతి పాయింట్ మీద గుచ్చి నామినేట్ చేశాను అని చెప్పి బేబక్కతో చెప్తుంది. విష్ణుప్రియ బేబక్కతో సోనియా గురించి చెప్తుంది. సోనియా ఏంటంటే అందరినీ మాట్లాడనివ్వదు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పనివ్వదు, తను ఒకతే ఎక్కడైనా సరే మాట్లాడాలనుకుంటుంది అని చెప్పేసి బేబక్కతో చెప్తుంది. యుద్ధ భూమిలో తాను చేసే యుద్ధం నాకు నచ్చట్లేదు, తను చేసేది కరెక్ట్ యుద్ధం కాదు అని చెప్పేసి బేబక్కతో అంటుంది విష్ణుప్రియ. ప్రతి ఒక్కరు కూడా మణికంఠకు ఏదో ఒక అడ్వైస్ ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే అతను లోగా ఫీల్ అవ్వడము, ప్రతి ఒక్కరితో ఎదుట కొంచెం బాధపడుతున్నట్టు ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మణికంఠకు అడ్వైస్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు సీత కూడా మధ్యలో వచ్చేసి, నువ్వు నీ లెక్కనే ఉండాలి, మారితేనే ప్రాబ్లము, నీ లెక్క ఉంటేనే నీకు కనెక్ట్ అయ్యేటోళ్ళు కూడా ఉంటారని చెప్పేసి వాళ్ళు మణికంఠతో చెప్తున్నారు. మధ్యలో నబీల్ అండ్ శేఖర్ భాష ఇట్లా
సోనియా వచ్చేసి నా వాయిస్ చేంజ్ చేసుకోవాలని చెప్తుందని చెప్పి శేఖర్ భాషతో చెప్తుండు నబిల్. అయితే శేఖర్ భాష చెప్తున్నాడు, ఇక్కడ ఎవరి ఇండివిజువల్ అడ్వైజులు వాళ్ళు ఇస్తూ ఉంటారు, మారితేనే ప్రాబ్లం అవుతుంది. బేబక్కని కూడా నువ్వు మాట్లాడట్లేదు అని చెప్పేసి అన్నారు. ఆమె కిచెన్లో మాట్లాడడం స్టార్ట్ చేసింది. మొత్తం ఒక అథారిటీ తీసుకొని స్ట్రిక్ట్గా ఉండడం స్టార్ట్ చేసింది. సో మొన్న ఎన్ని నామినేషన్ పడ్డాయో చూసావు కదా. సో నువ్వు నీ లెక్క ఉండు, ఎవరు చెప్పింది వినకు అని చెప్పేసి శేఖర్ భాష నబిల్తో అంటున్నాడు. బిగ్ బాస్ హౌస్ అంటేనే ఇక కిచెన్లో గొడవలు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో ఇప్పుడు పాలక్ పన్నీరు ఎవరు చేస్తారో అనేది నిఖిల్ వచ్చి అడగడము, సీత పోయి చేస్తా అంటే బేబక్ అందంట, మేము చేస్తున్నాం కదా నువ్వెందుకు అని చెప్పి అన్నదంట. సో ఆమె వెళ్ళి సపరేట్గా బెడ్రూమ్లో కూర్చుంది. ఇక మన నిఖిల్ వచ్చేసి అడిగితే చెప్పలేదంట మరి బేబక్క నేను చేస్తానని చెప్పేసి. దానిపైన కూడా డిస్కషన్ బాగానే జరిగింది హౌస్లో. ఇంకొకరు వచ్చి మణికంఠకి మళ్ళీ ఒక అడ్వైస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎవరు? అభయ్ ఓం వచ్చేసి అభయ్ ఓం కాదు, ఆదిత్య ఓం వచ్చేసి ఇంకొక అడ్వైస్ ఇస్తాడు మణికంఠకు. ఏంటంటే, నా లోపల నీకోసం లవ్ అండ్ కంపెన్సేషన్ ఉంది, అది గుర్తుపెట్టి పబ్లిక్ నిన్ను కాపాడుతారు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక ఆదిత్య ఓం వెళ్ళిపోగానే మణికంఠ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఏడవడం. టాక్స్ బుక్ ముఖానికి అడ్డు పెట్టుకొని ఏడుస్తూనే ఉంటాడు. ఇక అతను మణికంఠ ఏంటంటే ఇక ఏదో రకంగా సెంటిమెంటల్గా వెళ్ళాలని చూస్తుండే తప్పితే దాని నుంచి బయటపడతాడా లేదా, కథ ముగుస్తుందా లేదా అనేది అర్థమవుతలేదు. దాని నుంచి బయటపడి అతను గేమ్లోకి వస్తే బాగుంటుంది. సెంటిమెంటల్ రోల్ తప్పితే అసలు ఏ రోల్ కూడా మనకి కనబడట్లేదు మణికంఠది. ముందు మరి వచ్చే టాస్క్లలో మరి ఆడతాడా లేదా అనేది చూడాలి. ఇక బిగ్ బాస్ టాస్క్ కోసం అందరినీ పిలిచాడు. అందరినీ ఒక దగ్గర లివింగ్ రూమ్లో కూర్చోమన్న తర్వాత బిగ్ బాస్ చెప్తున్నాడు, సైన్యం లేని రాజు కానట్టు, అలాగే చీఫ్ పవర్ఫుల్ అవ్వాలంటే క్లాన్ కావాలి, ఆ క్లాన్ని నిర్మించుకునే సమయం ఆసనమైందని చెప్పి చెప్తాడు. అయితే ఎవరైతే లాస్ట్ మూమెంట్లో చీఫ్ అయ్యే అవకాశం కోల్పోయారో వాళ్ళని తనకు నచ్చిన క్లాన్లో, అంటే ఎవరైతే 3 చీఫ్స్ ఉన్నారో వాళ్ళ క్లాన్లో, అంటే ఇష్టం అన్నట్టు, వాళ్ళ ఇష్టం వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు. అది చెప్పాడు అన్నట్టు. ఆ క్లాన్కి ఇష్టమున్న క్లాన్కి పోవచ్చు అని చెప్పేసి. ఆ లాస్ట్ మిగిలిపోయిన ముగ్గురు సభ్యులు ఎవరంటే బేబక్క, శేఖర్, నబిల్. వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళకి ఇష్టమున్న క్లాన్లో వాళ్ళే సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. అంటే నిఖిల్ కానీ, యష్మి కానీ, మళ్ళీ ఇంకెవరు నైనిక, వీళ్ళ ముగ్గురిలో వాళ్ళ ఇష్టం ఉన్న క్లాన్లకి వాళ్ళు వెళ్ళొచ్చు. బస్ ఇక్కడ ఇంకొక పాయింట్ గట్టిగా ఏం చెప్తాడంటే, మీరు తెలివిగా ఎంచుకోవాలి క్లాన్ని, ఎందుకంటే ఇది మీ ప్రయాణం మీద ప్రభావం పడవచ్చు అని చెప్పేసి చెప్తాడు. నిఖిల్ అండ్ సోనియాకి మరి ఏర్పడిన కనెక్షన్ ఏంటో తెలీదు. రేషన్ అయితే సోనియా చూసుకుంటుంది, నాకేం చెప్పకండి అని చెప్పేసి హౌస్మేట్స్కి చెప్పాడు. ఎందుకంటే బేబక్ అడిగింది ప్రొవిజన్స్ కావాలి మరి ఎలా అని చెప్పేసి అడిగితే, సోనియాకి అడగండి నాకేం చెప్పకండి అని చెప్తున్నాడు. 3 చీఫ్స్కి డిఫరెంట్ కలర్ బ్యాండ్స్ ఉంటాయి. ఇప్పుడు ముగ్గురు ఎవరైతే శేఖరు అండ్ బేబక్క, శేఖరు, నబిల్, బేబక్క, వీళ్ళు ముగ్గురు ఆ బ్యాండ్ తీసుకొని క్లాన్లోకి చేతులకు ధరించి క్లాన్లోకి వెళ్ళాలి. రీజన్ చెప్పాలి, అంటే ఏ క్లాన్లోకి వెళ్ళేది, నిఖిల్ క్లానా, లేకపోతే యష్మి క్లానా, లేకపోతే నైనిక క్లానా, వీళ్ళ ముగ్గురులో ఎవరి క్లాన్లోకి వెళ్ళాలి అని రీజన్ అయితే చెప్పి వెళ్ళాలి. 3 చీఫ్స్కి 3 డిఫరెంట్ కలర్స్ బ్యాండ్స్ ఇస్తారు. ఎవరైతే వాళ్ళ నిఖిల్ కానీ, యష్మి కానీ, నైనిక కానీ వాళ్ళ క్లాన్లోకి వెళ్ళాలనుకుంటే రీజన్ ఎందుకు వెళ్తున్నామో రీజన్ చెప్పేసి 2 చేతులకి బ్యాండ్ ధరించి వాళ్ళ క్లాన్లోకి వెళ్ళాలి. ఇక ఫస్ట్ వచ్చేసి శేఖర్ భాష వస్తాడు. శేఖర్ భాష ఏంటంటే కొంచెం తెలివిగా ఆలోచిస్తాడు. యష్మికి నా గురించి అన్నీ తెలుసు, నేను పడుకునేది, నేను తినేది అన్నీ తెలుసు, ఆమె క్లాన్లో ఉంటే నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వేరే వాళ్ళ క్లాన్లోకి వెళ్తే మళ్ళీ నాకు యష్మి పాయింట్అవుట్ చేస్తుందని చెప్పేసి తెలివిగా యష్మి క్లాన్లోకి అయితే వెళ్తాడు. బేబక్ వచ్చేసి నిఖిల్ క్లాన్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆమె అంటే నిఖిల్ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయి అని చెప్పేసి చెప్పింది. ఆమె ఇంకోటి ఏంటంటే అతనితో జర్నీ చేయాలని ఉంది అని చెప్పేసి నేను నిఖిల్ క్లాన్లోకి వెళ్తానని చెప్పేసి చెప్పింది.
నబిల్ వచ్చేసి నైనికను సెలెక్ట్ చేసుకున్నాడు. నైనికని ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు బడ్డీస్‌గా లెక్క వచ్చారు. అంటే వచ్చేటప్పుడు ఇద్దరిద్దరిని బడ్డీస్‌గా పంపించారు కదా! సో, నైనిక, నబిల్ ఇద్దరు బడ్డీ లెక్క వచ్చి ఫస్ట్ టాస్క్ గెలిచారు. సో, రావడం ఒకేసారి వచ్చాము, పోవడం కూడా తోడుగా వెళ్తామని చెప్పేసి నేను నైనిక క్లాన్‌లో ఉంటానని చెప్పేసి నబిల్ నైనిక క్లాన్ సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే మిగతా హౌస్‌మేట్స్‌కి కూడా క్లాన్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటది. కానీ అది చీఫ్స్ నిర్ణయం బట్టి ఉంటది. చీఫ్స్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఒపీనియన్ అనేది వీళ్ళ మీద ఉండదు. రిమైనింగ్ కంటెస్టెంట్‌ల మీద ఉండది. వాళ్ళు ఇప్పుడు నిఖిల్ గానీ, యష్మి గానీ, నైనిక వాళ్ళు ఎవరిని కావాలనుకుంటే వాళ్ళు వాళ్ళ క్లాన్‌లోకెళ్ళాలి. బిగ్ బాస్ ఎప్పుడైతే ఇట్లా వాళ్ళ ఇష్టం అని చెప్పారో ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడానికి నిఖిల్ దగ్గర గానీ, యష్మి దగ్గర గానీ, నైనిక దగ్గర గానీ వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. తీసుకోండి అని చెప్పేసి చెప్తారు కదా! అట్లా. నిఖిల్ దగ్గరికి వెళ్ళి విష్ణుప్రియ అడుగుతుంది. మరి నా గురించి ఏంటి అని చెప్పి చెప్తుంది. అయితే నిఖిల్ సింపుల్‌గా ఐ నీడ్ ఫిజికల్ పర్సన్, ఐ నీడ్ స్మార్ట్ పర్సన్ అని చెప్పి చెప్తాడు. సీత వచ్చేసి సోనియాతో అంటుంది, నాకు లీడరు స్పేస్ ఇవ్వాలి, నా మాట వినాలి, అతని మాటనే వినాలి అంటే నాకు కుదరదు. టాస్కులు అయినా ఏదైనా కూడా మనకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా! సో, అది నాకు నా మాట వింటేనే నేను ఆ క్లాన్‌లోకి వెళ్తాను అని చెప్పి చెప్తుంది సీత. ప్రేరణ వచ్చేసి నిఖిల్‌తో అంటుంది, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ అని చెప్పేసి చెప్తుంది. అంటే నిఖిల్ అడిగినట్టున్నాడు, నువ్వు మా క్లాన్‌లోకి వస్తావా, మరి టాస్కులన్నీ బాగా ఆడతావా అని చెప్పి అడిగినట్టుండు. అందుకే ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ అని చెప్పేసి సింపుల్‌గా చెప్పేసింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే యష్మి అంటుంది మణికంఠతో, నాకు ఆపర్చునిటీ ఉంటే నేను నిన్ను తీసుకుంటాను అని చెప్పి అంటుంది. నాకేంటో అర్థం కాలేదు. అసలు బిగ్ బాస్ చెప్పింది ఏంటి? వాళ్ళ ఇష్టం అని చెప్పి చెప్పాడు. చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇష్టము, ఎవరిని తీసుకుంటారో వాళ్ళని తీసుకోవచ్చని చెప్పాడు. ఈమె వచ్చేసి నాకు ఆపర్చునిటీ ఉంటే అంటుంది. అంటే ఇండైరెక్ట్‌గా ఆమెకు తీసుకోవడం ఇష్టం లేదు మణికంఠను. సో, అందుకే అట్లా మణికంఠ వచ్చి దగ్గరికి వచ్చి అడిగితే నాకు ఆపర్చునిటీ ఉంటే తీసుకుంటా అని చెప్తుంది. అసలు ఆమెనే కదా క్లాన్ లీడరు. ఆమెనే చీఫ్ కదా! మరి ఎందుకు చెప్పింది ఆమె? నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి సోనియాతో అంటున్నాడు, యు ఆర్ గుడ్ ఎట్ పాయింట్స్. అంటే నువ్వు అన్ని పాయింట్స్ బాగా చెప్తావు, నీలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా తెలుసు నిఖిల్ సోనియానే తీసుకుంటాడని చెప్పి అంటారు. సో, లాస్ట్‌కి సోనియాని ఎవరు తీసుకోరు, నిఖిలే తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా కూడా అది అందరికీ ఏంటంటే వీళ్ళ కనెక్షన్ అర్థమైందంటే సో వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. వీళ్ళు ఎట్లాగో మన క్లాన్‌లోకి రారు, మన దగ్గరికి ఎట్లాగో రారు, వాళ్ళతోటే ఉంటారు, వాళ్ళు మనకు అవసరం లేదు. సో బెటర్ చాయిస్ వేరే వాళ్ళని తీసుకుంటే బెటర్ అని ఫిక్స్ అవుతారు ఎట్లాగో. ఆదిత్య వచ్చేసి నిఖిల్ దగ్గరికి వెళ్ళి, నాకు మీరు సెకండ్ చాయిస్, అంటే ఫస్ట్ చాయిస్ అతను నైనికని అనుకుంటాడు. సో నిఖిల్ దగ్గరికి వెళ్ళి, నాకు మీరు సెకండ్ చాయిస్, ఒకవేళ సెలెక్ట్ చేస్తే 100% ఇస్తా అని చెప్పేసి చెప్తున్నాడు నిఖిల్తో ఆదిత్య. నిఖిల్ అభయ్ దగ్గరికి వెళ్ళి, క్లాన్ అంటే గ్రూప్ అంటే యూనిటీ ఉండాలి, నేను నీకు ప్రిఫరెన్స్ ఇస్తా అని అభయ్తో అంటున్నాడు. లీడర్షిప్ అంటే అందరూ లీడ్ అవ్వాలి నా క్లాన్లో, నేను ఒక్కరిని లీడ్ తీసుకోవడం కాదు అని చెప్పేసి అభయ్తో చెప్తున్నాడు నిఖిల్. యష్మి వచ్చేసి పృథ్వీ దగ్గరికి వెళ్ళి అంటుంది, నేను లక్లో వచ్చాను, చీఫ్గా లక్లో సెలెక్ట్ అయ్యాను అని చెప్పి అందరూ అంటారు కాబట్టి నేను ఈసారి 100% గేమ్లో ఇవ్వాలి, సో టాస్క్లన్నీ బాగా ఆడాలి అని చెప్పి పృథ్వీతో అంటుంది. సో ఒకవేళ నేను నీ క్లాన్లోకి వస్తే 100% ఇస్తాను అని చెప్పి పృథ్వీ అంటున్నాడు. వీళ్ళందరి డిస్కషన్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అందరినీ పిలిచాడు. టాస్క్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అంటే ఎవరు ఎక్కడ క్లాన్కి వెళ్ళాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరందరూ ఒక మార్క్ మీద నిలబడాలి అని చెప్పి చెప్తాడు. నిలబడిన సభ్యుడిని క్లాన్లో చేర్చుకోవాలంటే ఎవరైతే ఆ సభ్యుడు కావాలనుకుంటారో ఆ చీఫ్స్ ఎవరైతే వాళ్ళు లేచి నిలబడాలన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పృథ్వీ కావాలనుకున్నారనుకో, యష్మి కానీ, నిఖిల్ కానీ, నైనిక కానీ ఎవరో ఒకళ్ళు కావాలనుకున్న వాళ్ళు లేచి నిలబడాలన్నట్టు. సో అప్పుడు వాళ్ళ పాయింట్స్ చెప్పాలి, ఎందుకు కావాలనుకుంటున్నారు పాయింట్స్ చెప్పిన తర్వాత అప్పుడు ఆ పాయింట్స్ ఒకవేళ ఇద్దరికంటే ఎక్కువ మంది ఒకరికంటే ఎక్కువ మంది లేచారనుకో, ఎవరి పాయింట్స్ అయితే నచ్చితే ఆ నిలబడిన సభ్యుడు వాళ్ళ క్లాన్లోకి వెళ్ళచ్చు, నచ్చిన వాళ్ళ క్లాన్కి వెళ్ళచ్చు అన్నట్టు. బిగ్ బాస్ ఫస్ట్ ప్రేరణను పిలుస్తాడు. ప్రేరణను పిలిచిన తర్వాత నిఖిల్ అండ్ యష్మి నిలబడతారు వెంటనే ఒకటేసారి. ఎందుకోసం? ప్రేరణ కావాలని చెప్పేసి. వాళ్ళు
ఫస్ట్ యష్మి రీజన్ చెప్తుంది ఎందుకు కావాలి అనేది. ఫిజికల్లీ స్ట్రాంగ్ కాబట్టి నాకు ప్రేరణ కావాలని చెప్పి చెప్తుంది. తర్వాత నిఖిల్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ ఒబీడియంట్గా ఉంటుంది. సో ఆమె ఒక మాట అనుకుంటే ఆ పాయింట్ మీద స్టిక్ అయి ఉంటుంది. సో నాకు కూడా ప్రేరణ కావాలని చెప్పి చెప్తాడు. వీళ్ళు ఆల్రెడీ ముందే మాట్లాడుకుని ఉంటారు, ఎవరు ప్రేరణ అండ్ యష్మి, అంటే నా క్లాన్లో కావాలని చెప్పేసి. సో ఈమె వచ్చేసి నేను యష్మి క్లాన్లోకి వెళ్తా అని చెప్పేసి యష్మి క్లాన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పర్సన్ని ఆదిత్య ఓంని పిలిచాడు బిగ్ బాస్ వచ్చేసి. ఆదిత్య ఓంని పిలవగానే నైనిక నిలబడింది, మిగతా వాళ్ళు ఎవరు కూడా నిలబడలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈయన వెళ్ళి నిఖిల్ దగ్గర మీరు సెకండ్ చాయిస్ అన్నారు కదా, సో ఆయనకు అర్థమైపోయినట్టుంది, సో నిలబడలేదు. ఆదిత్య ఓం విషయంలో నైనిక చెప్పిన రీజన్ ఏంటంటే మాకు ఒపీనియన్స్, కరెక్ట్ ఒపీనియన్స్ కావాలి, క్లాన్లో మీరు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఆదిత్య ఓంని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక ఆదిత్య ఓంకి కూడా వేరే ఆప్షన్ లేదుగా, ఎందుకంటే ఒక్కరే నిలబడ్డారు. సో ఆమె క్లాన్లోకి వెళ్ళిపోతాడు. సీతను పిలిచాడు బిగ్ బాస్. సీత వచ్చేసి నిలబడంగానే నైనిక నిలబడింది, మిగతా వాళ్ళు ఎవరు కూడా నిలబడలేదు. నైనిక అంటుంది నేను చీఫ్గా ఎన్నికైనప్పుడే ఒకవేళ నాకు క్లాన్లోకి తీసుకునే అవకాశం వస్తే నేను నిన్నే తీసుకుందాం అనుకున్నా అని చెప్పేసి అంటుంది నైనిక. ఇంకో రీజన్ ఏం చెప్తుందంటే ఐ వాంట్ బ్యూటీ విత్ బ్రెయిన్ అండ్ బాడీ అని చెప్పేసి చెప్తుంది. సన్ని ఎవరిని పిలిచారంటే బిగ్ బాస్ మణికంఠని పిలిచాడు. నిఖిల్ నిలబడ్డాడు. నిఖిల్ నిలబడిన తర్వాత మణికంఠ విషయంలో చెప్పిన రీజన్ ఏంటంటే స్మార్ట్నెస్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ అని చెప్పి చెప్పిండు. ఇంకోటి ఏంటంటే అతను తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశంలా ఉంటుందని చెప్పేసి చెప్పిండు నిఖిల్. కామెడీ ఏంటంటే విష్ణుప్రియ వచ్చి నిలబడినప్పుడు ఏ చీఫ్ కూడా నిలబడలేదు, అది కామెడీ అనిపించింది. ఆమె అందరి దగ్గరికి అడిగింది, కానీ నేను ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు ఫస్ట్ డిస్కషన్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఎవరు నిలబడలేదు, కానీ తర్వాత మళ్ళీ నైనిక నిలబడింది. తర్వాత ఆమె ఏంటంటే నాకు ఫిజికల్ స్ట్రెంత్ ఉన్నారు, స్మార్ట్గా సలహాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, కానీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటోళ్ళు లేరు, నువ్వు ఉంటే నాకు ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పేసి విష్ణుప్రియని నైనిక సెలెక్ట్ చేసుకుంది ఫైనల్. వెరీ స్మార్ట్ ప్లేయర్ ఎవరంటే అభయ్, ఎందుకంటే అతని సెలెక్షన్ కూడా అంతే స్మార్ట్గా ఉంది. అభయ్ని బిగ్ బాస్ పిలిచినప్పుడు నిలబడంగానే యష్మి అండ్ నిఖిల్ ఇద్దరు కూడా ఒకటేసారి నిలబడ్డారు. నిఖిల్ వచ్చేసి మాకు వైఫ్ సెట్ అయింది, అతను మాకు కావాలని చెప్పి రీజన్, మా ఫిజికల్గా మాకు అవసరము, టాస్క్ వాల్యూ తెలుసు అని చెప్పి నిఖిల్ చెప్పాడు. అండ్ తర్వాత యష్మి కూడా ఫిజికల్లీ స్ట్రాంగ్, మా క్లాన్కి చాలా అవసరం అని చెప్పేసి చెప్తాడు, యష్మి చెప్తుంది. కానీ ఇక్కడ ఇద్దరు నిలబడ్డారు కాబట్టి ఎవరి క్లాన్లోకి వెళ్ళాలని సెలెక్ట్ చేసుకునేది ఇతనే కాబట్టి అభయ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అతను తెలివిగా యష్మి క్లాన్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే అతను స్మార్ట్ ప్లేయర్, అతని గేమ్ చూస్తుంటేనే అర్థమవుతుంది. నిఖిల్ క్లాన్లోకి వెళ్తే అతను డామినేట్ చేస్తాడు, అతనికి తగినంత కంటెంట్ రాకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. సో తెలివిగా యష్మి క్లాన్లోకి అయితే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ పృథ్వీ నిలబడ్డాడు. పృథ్వీ కావాలని చెప్పేసి నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు నిలబడ్డారు. అయితే నిఖిల్ ఇచ్చిన రీజన్ ఏంటంటే నాకు అవసరం ఉంది, అందరూ లేవాలి, టాస్క్ బాగా ఆడాలి అని చెప్పేసి ఇచ్చాడు రీజన్. అయితే యష్మి చెప్పిన రీజన్ ఏంటంటే నిఖిల్ కానీ నైనిక కానీ ఇద్దరు కూడా గేమ్లో గెలిచి చీఫ్ అయ్యారు, నేనేమో అందరూ నన్ను లక్లో చీఫ్ అయ్యావని చెప్పి అంటున్నారు. సో స్ట్రెంత్ అండ్ ఫిజికల్ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు ఉంటే నాకు అవసరం ఉంటుంది, నెక్స్ట్ గేమ్లో గెలవగలుగుతామని చెప్పేసి యష్మి చెప్పింది. పృథ్వీ యష్మి టీంలోకి సెలెక్ట్ చేసుకున్నాడు, ఎందుకంటే ఆల్రెడీ ఆమె అడిగిందంట నువ్వు మా టీంలోకి కావాలని చెప్పేసి. సో అతనైతే నేను వెళ్ళిపోతానని చెప్పేసి సింపుల్గా చెప్పాడు. యష్మి నాకు నువ్వు మా క్లాన్లోకి రావాలి అని చెప్పేసి అడిగింది, కానీ నాకు ఎవరు కూడా అడగలేదని చెప్పేసి పృథ్వీ చెప్పాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రీజను నన్ను నామినేషన్ నుండి కూడా సేవ్ చేసింది యష్మి అని చెప్పేసి అతను యష్మి క్లాన్ అయితే ఎంచుకున్నాడు. అయితే అందరు సెలెక్షన్ అయిపోయిన తర్వాత సోనీ ఒకతే మిగులుతుంది. అయితే బిగ్ బాస్ చెప్తాడు నీకు వేరే ఆప్షన్ ఏం లేదు, ఖచ్చితంగా నిఖిల్ క్లాన్లోకే వెళ్ళాలి అని చెప్పి చెప్తాడు. అది అందరికీ తెలిసిన విషయమే, ఆమె ఎట్లాగో ముందే నిఖిల్ క్లాన్లోకి వెళ్తా అని ఫిక్స్ అయ్యింది. సో ఫైనల్గా ఉన్నది ఆమెనే, బిగ్ బాస్ కూడా లాస్ట్ పిలిచింది ఆమెని. సో నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోయింది. ఆమె ఇంకా చెప్తున్న రీజన్ ఏంటంటే నాకు నిఖిల్తో ఫైట్ ఇష్టము
అని చెప్పేసి లీడర్షిప్ ఇష్టము అని చెప్పేసి చెప్తుంది. అది ముందు నుంచి అందరికీ తెలిసిన విషయమే. రేషన్ కూడా ఇచ్చాడు కదా ఆయన నిఖిల్. సో ఫైనల్గా అయితే ఆమె నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోయింది. సోనియా వచ్చేసి ఆడపిల్లని పిలుచుకుంటుంది. ఎందుకంటే మనకు నాన్ స్టాప్లో బిందు మాధవ్ ఉంది కదా, ఆమె ఆడపులి అని చెప్పేసి అప్పుడు ఆమె పిలుచుకుంది. వేరే వాళ్ళు కూడా ఇక ఆమె ఆడిన ఆటకి కూడా ఆడపులి అనే ఒక పేరు పెట్టేశారు ఫైనల్గా. ఇప్పుడు ఆమె లెక్క ఈమె ఉండాలనుకుంటున్నట్టుంది. సో ఆమె ఆడపులి అని బిరుదించుకొని చెప్పుకుంటుంది. ఆడపులి టాసులు బాగా ఆడుతుంది, ఆడపులి నేను ఒక్కదాన్నే ఇద్దరితో సమానం అని చెప్పి చెప్తుంది ఆమె. సో ఫైనల్గా క్లాన్ సెలెక్షన్లు అయితే అయిపోయినాయి. అన్ని రీజన్స్, వివిధ రకాల రీజన్స్, డిఫరెంట్ రీజన్స్ అన్నిటి విన్న తర్వాత ఎవరికి నచ్చిన క్లాన్లో వాళ్ళు వెళ్ళారు. సో ఫైనల్గా క్లాన్స్ అయితే ఫుల్ అయ్యాయి. 2 క్లాన్స్లో ఐదుగురు ఉన్నారు, ఒక క్లాన్లో 4 ఉన్నారు. అయితే నైనిక క్లాన్లో వచ్చేసి విష్ణుప్రియ, నబీలు, ఆదిత్యవము అండ్ సీత వీళ్ళు ఉన్నారు. నిఖిల్ క్లాన్ వచ్చేసి మణికంఠ, బేబక్క, సోనియా వీళ్ళు 4 ఉన్నారు నిఖిల్ క్లాన్లో. యష్మి క్లాన్ వచ్చేసి అభయ్, ప్రేరణ, పృథ్వీ, శేఖర్ భాష మొత్తం వీళ్ళు 5. అయితే క్లాన్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటంటే 2 క్లాన్లు సమానం ఉన్నాయి కదా, నైనిక అండ్ యష్మివి. ఒకే మర్రలో 2 కత్తులు ఇమడలేవు. ఒకే ఇంట్లో ఇద్దరు సమాన బలమైన వాళ్ళు ఉంటే కూడా గొడవలు ఉంటాయి. సో అట్లా సమానంగా ఉండదని చెప్పి బిగ్ బాస్ చెప్పి ఒక టాస్క్ అయితే పెడతాడు. ఆ టాస్క్లో ఒకరికంటే ఒకరు బెటర్ అని చెప్పి నిరూపించుకోవాలి. అయితే నిఖిల్ అంటాడు, వారిద్దట్లో కొట్టుకొని బయటకు వస్తే మనమే సేఫ్గా అని చెప్పి నిఖిల్ అంటాడు. నైనిక క్లాన్లోకి ఆదిత్య వెళ్తాడు కదా. అయితే ఆదిత్య అంటాడు, నైనిక చాలా పవర్ఫుల్, టాస్క్లు బాగా ఆడుతుంది, నబిలుతో కూడా గట్టి పోటీ ఇచ్చింది అని చెప్పేసి నైనికని అయితే పొగుడతాడు ఆదిత్య. విష్ణుప్రియ వచ్చేసి ఇక నిఖిల్కి తగులుకుంది. ఏంటంటే ఇక నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు క్లాన్లోకి, నాకంటే మణికంఠ బెటరా అని చెప్పేసి నిఖిల్తో వాదిస్తుంది. అప్పుడు నిఖిల్ అంటాడు, మణికంఠని నిన్ను ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటారు, కానీ మణికంఠను ఎవరు తీసుకోరో నాకు తెలుసు అని చెప్పేసి అతనైతే బాధపడుతూ ఏడుస్తుండు. విష్ణుప్రియ గురించి ఆమె అడిగింది కదా, ఇక సో బాగా ఎమోషనల్ అవుతాడు. అప్పుడు అభయ్ వచ్చేసి అంటాడు, బిగ్ బాస్ వీడు నా ఈక్వల్ కంటెస్టెంట్ కాదు, ఊరికి ఏడుస్తుండు, ఎమోషనల్ అవుతుండు అని చెప్పేసి అభయ్ అయితే అంటుండు. ఈ మధ్యలో బిగ్ బాస్ వచ్చేసి బేబక్కని అయితే ఒక మాట అన్నాడు. ఏంటంటే మీరు కిచెన్కి ఇన్ఛార్జ్ కదా అని చెప్పేసి మరి గ్యాస్ ఎందుకు ఆఫ్ చేయలేదు అని చెప్పేసి బేబక్కకు అంటాడు బిగ్ బాస్. సో బేబక్క ఏం చేసిందంటే ఫస్ట్ ఆమె ఆఫ్ చేసినని అనుకుంది. సో మొత్తం చూసి ఫైనల్గా అయితే అది ఆఫ్ చేయలేదు. సో తనకు తాను నేను పనిష్మెంట్ ఇచ్చుకుంటా, ఈరోజు మొత్తం గిన్నెలేని తోమేస్తా అని ఎవరికి చెప్పనని చెప్పేసి బిగ్ బాస్కి చెప్తుంది. అయితే ప్రేరణ అండ్ ఆదిత్య విషయంలో ఒక గొడవ జరిగింది. ఏంటంటే టవల్ విషయం. ఆదిత్య చూసుకోకుండా ప్రేరణ టవల్ వాడిందంట. అందరూ బిగ్ బాస్ హౌస్లో జెంట్స్ అందరూ ఒక లిప్స్టిక్ మార్క్ తీసుకొని అందరు పెట్టుకున్నారంట, కానీ ఆదిత్య పెట్టుకోలేదంట. అతనికి తెలీదా లేక మర్చిపోయాడో తెలీదు, కానీ ఈమె టవల్ అయితే చూసుకోకుండా వాడిందంట. ఆమె దానికి పెద్ద గొడవనే చేసింది. అసలు ఆయన ఎన్నిసార్లు సారీ చెప్పినా కూడా అసలు వినట్లేదు. మరి ఆమె విష్ణుప్రియ కూడా కావాలని చేయలేదు కదా, అది అనుకోకుండా జరిగింది కదా అని చెప్తే అది నా ఫాల్ట్ కాదు కదా అని చెప్పేసి చెప్తుంది. మరి అతని తప్పు కూడా కాదు అది. బిగ్ బాస్ కూడా ఒక్కొక్క టవల్ కాకుండా ఎక్కువ టవల్ ఇస్తే బాగుండేది వాళ్ళకి. ఎవరు ఎడిపోయినా వీళ్ళు మాత్రం ఎవరు శేఖర్ భాష అండ్ బేబక్క వాళ్ళు ఏదో రకంగా ఎక్సర్సైజ్ చేసుకోవడం, లేకుంటే బాక్సింగ్ లెక్క చేయడం, అది ఎంటర్టైన్మెంట్ లెక్క చేస్తూనే ఉన్నారు. అది కొంచెం కామెడీ లెక్క మంచిగానే అనిపిస్తుంది అందరికీ. నిఖిల్ వచ్చేసి యష్మికి కంప్లైంట్ చేశాడు, బాత్రూమ్లో మరి అక్కడ ఎవరో యూజ్ చేశారు కానీ క్లీన్ చేయలేదు అని చెప్పి యష్మికి కంప్లైంట్ చేశాడు. యష్మి వచ్చేసి ఇక అందరికీ అంటుంది, చూసుకోరా, స్నానం చేసిన తర్వాతకి వెళ్ళి క్లీన్ చేసుకోరా అని చెప్పేసి ఫస్ట్ సోనియా అంది అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి చెప్పాలి, కానీ అట్లా ఒకరికి ఎట్లా చెప్తారని చెప్పేసి సోనియా చెప్తుంది. అక్కడ మరి బాత్రూంలో దాన్ని పాడు చేసింది మరి మణికంఠ ఏమో అని చెప్పేసి శేఖర్ భాష అంటున్నాడు.
మణికంఠ కూడా యష్మితో అంటున్నాడు, చెప్తే సరిపోతుంది కదా, 1 లేదా 2 లేదా 3 సార్లు చెప్పాలి, వినకపోతే అప్పుడు చెప్పాలి కానీ చెప్పకుండా వెంటనే అనేస్తే ఎలా, ఒకసారి చెప్పి చూడాలి కదా అని చెప్పేసి మణికంఠ యష్మితో అన్నాడు. అయితే మధ్యలో శేఖర్ భాష ఇక కామెడీ చేస్తున్నాడు. ఎవరో బాత్రూంలో ఏమో చేశారంట, వాళ్ళది అయిపోతే గొడవ అయిపోతే నాకు అర్జెంటుగా బాత్రూమ్ వస్తుంది వెళ్ళాలి అని చెప్పేసి బేబక్క ఉన్నప్పుడు అది కామెడీ చేశారు. ఫైనల్గా బిగ్ బాస్ టాస్క్ పెట్టారు ఈరోజు. ఎవరికి అంటే ఐదుగురు ఉన్నారు కదా సమానంగా, ఎవరు బెటర్ అని చెప్పి నిరూపించుకోవడానికి ఒక హాకీది సంబంధించిన టాస్క్ అయితే పెట్టారు. ఎవరైతే ఎక్కువ గోల్ చేస్తారో వాళ్ళు విన్ దీంట్లో. సో 2 టీమ్స్, నైనికా టీం అండ్ యష్మి టీం, కానీ ఎవరు గోల్ చేయలేకపోయారు. ఫస్ట్ గోల్ కీపర్గా అబ్బాయి ఉన్నాడు. ఎవరిని కూడా నేను నైనికా టీం నుంచి ఎవరిని కూడా గోల్ చేయనీయలేదు. అందరూ గోల్ కొట్టారు. అందరూ బాల్తో అందరూ స్టిక్తో బాల్ని కొట్టారు, కానీ ఎవరు కూడా గోల్ చేయలేదు. నెక్స్ట్ తర్వాత ఆదిత్య గోల్ కీపర్ ఉన్నప్పుడు అబ్బాయి మాత్రం కొట్టాడు. అబ్బాయి ఏంటంటే చాలా ఫోకస్గా తెలివిగా ఆదిత్యని అయితే బోర్లో కొట్టించాడు. అతను ఫస్ట్ రైట్ హ్యాండ్ అనుకున్నారు అందరూ, కానీ ఫస్ట్ రైట్ ఉండి తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో గోల్ కొట్టాడు. సో చాలా బాగా గోల్ కొట్టాడు. అతను మాత్రమే గోల్ కొట్టాడు, ఎవరు కూడా కొట్టలేదు. నెక్స్ట్ రౌండ్లో యష్మి టీంలో పృథ్వీ గోల్ కీపర్ చేశాడు, ఎవరిని కొట్టించలేదు గోల్ నైనికా టీం నుంచి. సో ఒక పాయింట్ అబ్బాయి కొట్టిన ఒక పాయింట్తో మన యష్మి టీం అయితే గెలిచింది. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా లెంతీగా అనిపించింది. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అన్నట్టు ఉంది ఈరోజు ఎపిసోడ్లో. వాళ్ళ మధ్యలో కన్వర్జేషన్లు కానీ, టాస్క్కి సంబంధించిన ఎంపికలు కానీ, క్లాన్కి సంబంధించిన ఏ క్లాన్కి వెళ్ళాలని ఎంపిక కానీ, అవన్నీ కూడా చెప్పిన రీజన్స్ కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. మధ్యలో శేఖర్ భాష కామెడీ కానీ, సో చాలా బాగా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ అయితే నిన్న మొన్నటికి కంపేర్ చేస్తూ ఉంటే. సో రేపు ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.